వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రింగ్ సెంటర్లో వైఎస్ఆర్ బ్యానర్లు తొలగింపు. గుట్కా నాటుసారాయి అమ్మాయి వారిపై దాడులు. ట్రస్ట్ ఆఫ్ బోండావారి 17వ అర్ధ సంవత్సర సమావేశం. ఫైనాన్స్ ముసుగులో ఆడవాళ్లకు వల వేస్తున్న ఏజెంట్లు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తా బస్తిపాటి నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే, విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే లేఖ రాశాను. తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలుగువారు ఐకమత్యంగా ఉండాలి. 2 రాష్ట్రాలు వేరైనా ఎవరి పరిపాలన వారిదే. మన తెలుగు వారికి జోలికి వస్తే మాత్రం మేము ఒకటే అని కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలి అని 2 రాష్ట్రాలు గొడవ పెట్టుకోవాలని కొంతమంది కోరుకుంటున్నారు. వాళ్ళ ధోరణి మారాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి ఒకటి. అన్నదమ్ములు విడిపోతాం. విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, భావోద్వేగాలు ఉంటాయి. కానీ అది శాశ్వతంగా ఉండకూడదు. ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తామనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మన జాతి ఒకటి, తెలుగు జాతి. మనం మాట్లాడే భాష ఒకటి, తెలుగు భాష. భాషను కాపాడుకోవాలి, జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి. 2 రాష్ట్రాలు కూడా బాగుపడాలి, ముందుకెళ్ళాలి. అదే తెలుగుదేశం పార్టీ ధ్యేయం కూడా. అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే. కష్టపడితే సుఖపడతారు, ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు. అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది. ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో. దగ్గర ఒక 18 మందో 16 మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి. కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ కాకుండా 2 రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు. ములుగు జిల్లా వెంకటపురం మండల కేంద్రంలోని కర్రివాణి గుంపు మల్లాపురం గ్రామాలలో సీఏ బండారి కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. సీఏ బండారి కుమార్ మాట్లాడుతూ అపరిచిత అనుమానిత వ్యక్తులు గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కె తిరుపతిరావు, సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
అర్ధరాత్రి చీమకుర్తి తూర్పు బైపాస్ వద్ద రోడ్డుపై మహిళ ఏడుస్తూ బైక్లో ఆపుతుంది. ఆ మహిళకి ఏమైనా ప్రమాదమో అని బైక్ ఆపిన తర్వాత వెనుక నుంచి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో రావడం గమనించిన బైక్పై వచ్చే వాళ్ళు బైక్ ఆపకుండా చీమకుర్తి పోలీసులకు తెలియజేయగా వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన ఆ ప్రదేశానికి వచ్చి చుట్టుపక్కల పొలాలు తిరిగి చూశారు. రాత్రి సమయంలో బైక్ను నడిపే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని ముంచంగిపట్టు మండలం కమడ పంచాయతీ కిందుగూడ గ్రామాలలో దుస్థితి ఇది. గిరిజన విద్యార్థులు చదువుకునేందుకు సరైన పాఠశాల భవనం లేక గిరిజన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి శ్రమదానంతో నూతన పూరిపాక నిర్మించుకుంటున్నారు. వర్షాకాలంలో విద్యార్థులు చదువుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల భవనం నిర్మించుకునేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నంద్యాల ఎస్పీ ఆదేశాల మేరకు గుట్కా సారీ అమ్మే వారిపై దాడులు చేసి పట్టుకోవాలని విలేకరుల సమావేశంలో పట్టణ సీఏ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ డౌన్ టౌన్ నందుగల గుట్కా వాస్తు నాటు సారాయి అమ్మే వారిపై దాడులు నిర్వహించి మొత్తం 6 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 65,000 రూపాయల నగదు 60 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకోవడం అయింది. భాస్కర్ తొందరండబ్బా. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నేను మరియు మా ఎస్ఐ గారు, శరత్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అందరూ కూడా ఆదేశానుసారం వెళ్ళి మార్కెట్ యార్డ్ దగ్గర బలిజ వెంకటేష్, బోయబాలు, బెస్త చంద్రకళ, ఈడిగ యశోదమ్మ అనేటటువంటి నలుగురు మట్కా రాస్తూ, అదేవిధంగా అవసరమైన వాళ్ళు సారాయి కోసం వచ్చిన వాళ్ళకి సారాయి ప్యాకెట్లు ఇస్తున్నారనే సమాచారం మేరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళగా మేము మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తానే వాళ్ళు పారిపోయినారు. అప్పుడు మా ఎస్ఐ గారు వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళని ఆపి పంచాయతీ సమక్షంలో పంచనామా రాసి వాళ్ళ దగ్గర నుంచి సారాయిని 40 లీటర్ల సారాయిని మరియు మట్కా చిట్టీళ్ళు, మట్కా అమౌంట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఏఎస్ఐ గారు దాని తర్వాత మేము వచ్చిన తర్వాత కాసేపటికి మళ్ళా సమాచారం వస్తే మేము ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ రాస్తూ మా ఎస్ఐ గారు మేమంత బిజీగా ఉన్న టైంలో మళ్ళా వచ్చిన సమాచారం మేరకు మా భాస్కర్ ఏఎస్ఐని మరియు ఆ సిబ్బందిని పంపించగా ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో 2 వ్యక్తులు కొమ్ము రాజు, చాకరి సురేష్ అనేవారు ఇద్దరు కూడా మట్కా చీటీలు రాస్తూ ఇదే విధంగా సారాయి వాళ్ళ మాదిరి సారాయి అమ్ముతున్నారనే సమాచారం మీద వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరి దగ్గర నుంచి 65,000 రూపాయల క్యాష్, వాటికి సరిపడా మట్కా చీటీలు, అదేవిధంగా 60 లీటర్ల సారాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా చేసిన వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా టౌన్లో ఉన్నటువంటి 4 వ్యక్తులకి మట్కా చీటీలు రాసిస్తున్నారు. వాళ్ళకి మా సారాయి సప్లై చేసింది కూడా వాళ్ళే. వాళ్ళు ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళని కూడా త్వరలో పట్టుకొని రిమాండ్కి పంపిస్తాము. ఈ విధంగా టౌన్లో మట్కా రాస్తూ
సారాయి అమ్ముతూ గాంజాయని బయట గుంతకల నుంచి వేరే చోటు నుంచి తీసుకొచ్చి ఎవరన్నా పిల్లలకి ఇచ్చే వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ విషయంలో కూడా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే టౌన్లో ఉన్నటువంటి యువత అందరూ కూడా దయచేసి మాకు సమాచారం ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాం. సమాచారం ఎవరికి కూడా మేము రివీల్ చేయము. దయచేసి మీరు డోన్ యొక్క ప్రశాంతతలో భాగస్తులు కండి. మీరు డోన్లో ఎలాంటి చిన్న సమస్య ఉన్నా కూడా మా యొక్క ఫోన్కి సమాచారం అందించండి. ఒకవేళ అలా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే 100కి సమాచారం ఇచ్చినా కూడా 2 నిమిషాల్లో నాకు ఫోన్ వస్తుంది. నా నెంబర్కే మేము ఇమ్మీడియట్గా ఆ సమాచారాన్ని మా వాళ్ళకి చెప్పి వెంటనే సంబంధిత నేరస్తులను తీసుకొచ్చి లోపలేస్తాం. దయచేసి సహకరించండి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పబ్ రెస్టారెంట్లో దారుణం. కుళ్ళిన రొయ్యలు, పురుగులు, మెసులుతున్న మాంసం. ఆహార తనిఖీ అధికారుల దాడుల్లో బయటపడ్డ దారుణం ఇది. ఇప్పుడు వేడి చేసి మొత్తం బయట పడ్డాయి. అదంతా అదే ఎక్స్ట్రా రొయ్యలు చూడు. నన్ను జగన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితే హైదరాబాద్లో ఇక్కడ ప్రజలు ముందుకొచ్చి నాకు మద్దతుగా నిలిచిన తీరు నేను మర్చిపోలేను అని సీఎం చంద్రబాబు అన్నారు. జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా, కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడు సెంటర్లో గాని అదే మాదిరిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి, నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం అన్ని 70-80 దేశాలు, ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు, కానీ తెలుగువారు అక్కడికి వెళ్ళి 53 రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణలో ఎరికల జాతి సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసిన తెలంగాణ ఆదివాసీ ఎరికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు. చైర్మన్ పదవి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మేము కోరేది పెద్ద కోరికలు కాదు. ఏదైతే గత ప్రభుత్వం ఎరికల ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టి 60 కోట్లు ఇచ్చింది. అది ఇచ్చిన వెంటనే మరి ఎన్నికల కోడ్ రావడం వల్ల అది పూర్తిగా ఎటు కాకుండా పోయింది. ఇప్పుడు అది కూడా మాకు దక్కలేదు. రెండవది మరి లంబాడ వాళ్ళకి కానీ, అటు కోయ ఆదివాసులకు కానీ, ఇటు కొమరంభీం భవనము, శివలాల్ మహారాజ్ భవనాలు 25,000 కోట్లతోటి భవనాలు నిర్మించారు. కానీ మాకు గత ప్రభుత్వం ఏదో ఇట్లా వేసినట్టుగా 3.5 కోట్లతోటి ఇజాపేటలో ఒక భవనం కడితే దాని చుట్టూ కాంపౌండ్ లేదు, దానికి గేటు లేదు.
పిల్లలు చదువుకోవడానికి బాత్రూమ్ లేవు, రూమ్స్ లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ భవనము ఎండ మామలాగా ఎండిపోతా ఉన్నది. దయచేసి ట్రైబల్ డిపార్ట్మెంటు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు దయచేసి సీతక్క గారు దృష్టిలో పెట్టుకొని వెంటనే దానికి 5 కోట్లు నిధులు కేటాయించి అక్కడ పెద్ద ఎత్తున ఎరకల జాతి పిల్లలు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఇవ్వమని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవశ్రీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి అలాగనే బట్టి విక్రమార్క సార్ గారు, సీతక్క గారు దయచేసి మా మీద ప్రేమ ఉండి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు అన్ని విధాలుగా మాకు న్యాయం చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము కూడా మాకు ఏదైతే ఇన్ని సంవత్సరాల్లో రాజ్యాంగం ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఇంతవరకు కూడా సపరేట్ ఒక కార్పొరేషన్ ఏర్పడిన దాఖలు లేదు. ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక ఆత్మగౌరవం ఇచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది మన రేవంత్ రెడ్డి గారు చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ద్వారా మాకున్నటువంటి 33 జిల్లాలో నిరుపేద ఆదివాసీ ఎరకల కుటుంబాలు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ వల్ల మాకు న్యాయం దొరుకుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా న్యాయం దొరుకుతుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా జరిగి ఉంటే ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీకి మీరు మీ వెంట మీ నాయకత్వం వెంట మేము ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జై ఎరుకల. ఇబ్రాహీంపట్నం రింగ్ సెంటర్లో మున్సిపల్ అధికారులు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించారు. దీంతో వైసీపీ శ్రేణులు మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రింగ్ సెంటర్ చుట్టూ ఎన్నో రోజులుగా వాహనదారులకు ఇబ్బందిగా ఉన్న బ్యానర్లు తొలగించకుండా కేవలం రాజకీయ ఒత్తిడితోనే వైసీపీ బ్యానర్లు తొలగించారని ఆగ్రహం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు తొలగించడం విమర్శలకు తావితీస్తుంది. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కల్పించినటువంటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇందిరమ్మ ఇల్లులు, 108 అంబులెన్స్లను తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది అని అన్నారు. గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి పురస్కరించుకొని వరంగల్ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా వైఎస్ రాజశేఖర్ చేసిన సంఖ్యా బలాన్ని నెమరేసుకోవడం ఒక సాంప్రదాయం, ఒక అవసరం కలిగిన జనానికి. ఆనాడు 108 అనగానే నిరుపేదవారు ఎవరైనా ఆరోగ్య ఇబ్బంది అవుతే విజిల్ కొట్టిన 10 నిమిషాలకే వెహికల్ వచ్చి కార్యక్రమం నిర్వహించిన దాత, ఆరోగ్య దాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన తర్వాత దేశవ్యాప్తంగా 108 వచ్చింది. దానికి మార్గదర్శకులే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అట్లంగా రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం నిరుపేదలందరూ ఇవాళ ఎంతో ఇవాళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫలమే ఆరోగ్యం కొరకు. అది రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం. అంతేకాదు ఇవాళ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అట్టడు వర్గాల వారికి నిజంగా నిరుపేదలైన కులాల మత అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ హౌసింగ్ సొసైటీ ఇంటి ఇళ్ళతోటి 50 గజాలు 60 గజాలు ఇల్లు ఇచ్చి కట్టించిన ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం జరిగింది. అది పునరుద్ధరణ అవుతుందంటేనే ఈనాడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఫలాలు అవుతున్నాయో తిరిగి మనందరూ కూడా అందించే విధంగా ఇందిరమ్మ కళ నిజం చేయాలని ఆలోచనతోటే ఈయన రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాలే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన తెలంగాణలో
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈనాడు ఏది ఏమైనా కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫలాలన్నీ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమం. ఇలా ఫీజు రియంబర్మెంట్ భారతదేశం ఎక్కలేని విధంగా నిరుపేదలందరికీ అన్ని కులాలకు మాత్రం అత్యధికంగా ఫీజు రియంబర్మెంట్ కార్యక్రమం చేపట్టిన ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వేలాది మంది లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించిన 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి ఆనాడు ఈనాడు మైనార్టీలో కూడా సంక్షేమం స్టార్ట్ చేసిన ఏకైక వ్యక్తి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇవన్నీ కూడా నెమరేసుకున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన నాయకులపైన అందరిపైన ఉందని తెలియజేసుకుని ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా నేను కూడా వ్యక్తిగతంగా కొన్ని రోజులు బయట పోయి మళ్ళీ తిరిగి మా ఇంటికి రావడం ఈ ఆఫీస్ అటువంటి ఎంతో ఆనందంగా నాకు. ఎందుకంటే పునాది నుంచి తగి కట్టులో నేను ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిని అందుకు చాలా ఆనందంగా ఉంది. లేట్ అయినందుకు వేరే విధంగా అర్థం చేసుకోవద్దని మీడియా మిత్రులు తెలుసుకుంటున్నాను. రాహుల్ గాంధీ మాట్లాడుతూ అసలైన ప్రజానాయకుడు వైఎస్ఆర్, ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్ఆర్. వైఎస్ఆర్ మరణం అత్యంత విషాదకరం. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఏపీ ముఖ చిత్రం వేరేలా ఉండేది. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి ఉండేది కాదు, కష్టాలు కన్నీళ్లు ఉండేవి కాదు. వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తుంది. నాకు ఆ నమ్మకం బలంగా ఉంది. షర్మిల నాయకత్వంలో పార్టీ బలోపేతంలో ఉంది. వైఎస్ఆర్లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూసా. నేను వ్యక్తిగతంగా వైఎస్ఆర్ నుంచి ఎంతో నేర్చుకున్న. వైఎస్ఆర్ పాదయాత్ర నాకు జూడో యాత్రకు స్ఫూర్తి. నాడు వైఎస్ఆర్ ఎండను వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశారు. ఆయనే నాకు స్ఫూర్తి. ఇవాళ 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్కి ఘన నివాళులు అర్పిస్తున్నా అని రాహుల్ గాంధీ అన్నారు. Difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learnt a lot from Rajashekar Reddy ji. My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain and walking with the people of Andhra Pradesh, and we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy ji's birthday. We will remember him with love and affection. Thank you. షేరిలింగంపల్లి మాదాపూర్ కేవ్ పబ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్. మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ స్పెషల్ పార్టీ చేశాను. దీనికి బెంగళూరు నుంచి డీజేను రప్పించారు. ఈ పార్టీకు డ్రగ్స్ తీసుకొని రావాలి అనేది థీమ్. ప్రత్యేక కోడ్ ద్వారా ఈ పార్టీకు ఆహ్వానం అందించారు. గంజాయి కూడా సేవించారు. బయటకు తీసుకునే పార్టీకి వచ్చారు. అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉన్నారు. డ్రగ్స్ తీసుకొని రావాలనేది ఈ పార్టీ యొక్క థీమ్. పబ్ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తాము, కౌన్సిలింగ్ ఇస్తాము, అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాం. అన్ని పబ్లలో ర్యాండమ్గా చెక్ చేస్తున్నాం. ఎక్కడికక్కడే బ్లడ్ యూరిన్ టెస్టులు చేస్తున్నాం. అన్ని పబ్ల మీద నిగ్గు పెడతాం. ఇలాంటి పార్టీలు గతంలోనూ జరిగే ఉంటుంది. 25 మందిని అరెస్ట్ చేశాం. 4 పబ్ ఓనర్స్గా ఉన్నారు. ఒకరిని అరెస్ట్ చేశాం. 3 పరారీలో ఉన్నారు. ఖచ్చితంగా లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్సైజ్ లైసెన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్, అలాగే అమ్యూజ్మెంట్ లైసెన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయడం. చాలా మంది అకౌంటెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరూ వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫస్ట్ అయితే మన తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము. నాట్ జస్ట్ బుకింగ్ కేస్, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి, అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము. అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు, బట్ దే మే బి అడిక్టెడ్ ఆర్ మే బి అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్వేర్, అలాంటి వాళ్ళని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పడించాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు, ఇది తీసుకోకూడదు. ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాస్తారు. ర్యాండమ్ చెకింగ్ అనేది ఇప్పుడు కిట్స్లో ఉన్నాయి. టీజీ ఏఎన్బి కిట్స్ సప్లై చేసింది మనకు. సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే ర్యాండమ్గా మనం వెళ్ళిపోతాం. అక్కడే వాళ్ళని యూరిన్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చెక్ చేస్తాం. తర్వాత మెడికల్ కూడా పంపిస్తాం. సో ఇట్ ఈస్ ఏ టోటల్ సర్వైలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్
ఉంటుంది. ర్యాండమ్గా ఏ పక్కైనా మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటి టెస్ట్ కూడా చేస్తాం. ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే ఉక్కువాదతో చర్యలు తీసుకుంటాం. సార్ ఈ పర్టికులర్ ఈ సోషల్ మీడియాలో వాళ్ళకి ఈ పర్టికులర్ కోడ్ అనమాట, ఈ ఫారెస్ట్ థీము, ఫారెస్ట్ ఆల్కెమీ అని చెప్తే అర్థమవుతుంది. వాళ్ళు ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇలాంటి పార్టీ అని. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకుని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు. సార్ ఇప్పుడు పాజిటివ్ అయిన వాళ్ళు గతంలో తీసుకున్నట్టే ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు, ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లు అయితే లేదు. సో ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులు కూడా వాళ్ళు మెంబర్స్లో లిస్ట్ కూడా మీకు ఇచ్చాం. దీంట్లో టీసీఎస్, అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు, స్టూడెంట్స్లు కూడా ఉన్నారు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది. సో వీళ్ళని స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కన్సంప్షన్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది, అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయింది, అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది. 4 పబ్ ఓనర్స్ అయ్యారు, ఇంకా 3 ఒకరి మీద బుక్ చేసాము, ఒకరిని అదుపును కూడా సపరేట్ టీమ్గా వచ్చారు, బయట తీసుకునే వచ్చారు. వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్. ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము భరించలేము, అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది, ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది. దీన్ని తీసుకొని ఇక్కడికి రావాలనేది పద్ధతి. కాబట్టి వాళ్ళు ముందే అన్ని కన్జంప్షన్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు. ఇలాంటి వినాలంటే కూడా అంటే ఇట్ ఈస్ ఏ నోన్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ ది పార్టీ. సార్ డీజే వర్షం పట్టుబడుతున్నారు, అది జస్ట్ కన్సంప్ట్ చేస్తున్నారా లేకపోతే పెడ్లర్స్ ఉన్న డీజే? ఇక్కడ ఉన్న డీజే యాజ్ ఆఫ్ నో కన్సంప్షన్ కి ఉంది. ఇంకా ఇంట్రాగేషన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.